హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము బియ్యం పాలు కొబ్బరితో గుంట పొంగలాలు తయారు చేద్దాము. ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నానో అంతే నేను బియ్యం 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. అలాగే కొబ్బరి ఒక చిన్న కుడుకండి పచ్చిది. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యము కొబ్బరి పాలు కొన్ని కొన్ని పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకున్నాము. కొంచెం కొబ్బరి ముక్కలు నలగలే కదా, మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ చేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో చూడండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో బ్యాటర్ని తీసుకుందాము. ఈ విధంగా పలుసగా ఉండాలండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసి కలియపెట్టి ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయిపోయింది కదా. పిండి చూడండి, కొంచెం పొంగినట్టు అయిపోయింది కదా, చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగలాల పాన్ పెట్టుకుందాము. కొంచెం వాటర్ ఉన్నాయి, వాటర్ పోయిన తర్వాత వాటర్ కూడా మొత్తం మంచిగా వెళ్ళిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గుంట పొంగలాల బ్యాటర్ని వేద్దాము. ఈ విధంగా వేసాం కదా, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాము. ఒక 5 మినిట్స్ తర్వాత తీద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. వావ్ వావ్, చూడండి ఎంత మంచిగా కలర్లో వచ్చినాయి కదా. అన్నీ ఈ విధంగా తిరగల చేద్దాము. ఈ విధంగా తిరగలు తీసాం కదా, మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాం. వావ్, ఇంత మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, గుంట పొంగలాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత సూపర్గా వచ్చినాయో, చాలా స్మూత్గా ఉన్నాయి. లోపల కూడా మంచిగా ఉడికింది. ఈ విధంగా మంచిగా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.